నరకము అని దేవుని వాక్యం ఉందండి. కనుక ఏ మేలు కూడా మరవకూడదు. కృతజ్ఞత కలిగి జీవించడం, ప్రకటించడం, దేవుడు నాకు ఈ మేలు చేశాడు అని మనం ప్రకటించాలి. ఒకసారి ఒక్కరిగా అనేక స్థలాల్లో మనం ప్రకటించే వారంగా ఉండాలి. సర్వలోకానికి వెళ్ళి ఈ సత్యాన్ని ప్రకటించమని ప్రభువు చెప్పారు. సత్యాన్ని కలిగిన వారు ప్రకటించడం మానరు, సత్యము లేని వారు తాగుతారు. సత్యము కలిగిన వారు ధైర్యంగా నిలుస్తారు. కనుక మనం ప్రకటించాలి. దేవుడు చేసిన మేలును నిరంతరం మర్చిపోకూడదు. తర్వాత జూన్ మాస ప్రాంతంలో మరి తిమోతి గారు కంటిన్యూగా వచ్చారు. ఒక బైబిల్ గిఫ్ట్ కూడా తీసుకున్నారు. ఆయన దగ్గర అనుకోబాకండి, దూరమైనా కానీ ఆశను బట్టి ఆసక్తిని బట్టి ఉంటుంది. బైబిల్ గిఫ్ట్ తీసుకున్నారు. జూన్ మాస ప్రాంతంలో బాగానే అడిగాడు. ఆ అలగటంలో ఏం జరిగిందంటే, దేవుడు ఆ కంటిలో ఉన్న దాన్ని నాకు తెలియదు అసలు. ఆ రక్తము ఏమైంది, చాలా అపాయం అని అనుకున్నది అది తొలగించాడు దేవుడు. ఇజ్రాయేల్ని కాపాడువాడు కులికడు నిద్రపోడు అని యెహోవా నిన్ను కాపాడువాడు అని రాయబడి ఉన్నది. కనుక దేవుడు గొప్ప మేలు మనకి చేస్తాడు. మనం తప్పనిసరిగా నమ్మకంగా క్రమంగా ఆజ్ఞ ప్రకారంగా ఆయన మాట చొప్పున మనం విధేయులమై మనల్ని మనం తగ్గించుకొని మనం ఆయనకు అప్పగించుకోగలిగినప్పుడు మీకు ఏ మేలు పొదువై ఉండదు, ఏ మేలు పొదువై ఉండదు. కనుక మనమేంటో లోకం వైపు చూసి కొడుకులు చేస్తాం, కానీ దేవుడి వైపు చూసి మెత్తని నడక, అత్త నడక అంటారు చూసారా. దేవుడు అంటే నెత్త నడక, లోకం అంటే పరుగులు, కుందేలాగి పరుగులు తెస్తున్నాం అలా కాదండి. కనుక దేవుడు అంటే మనం పరుగులు తీయవలసిన వారంగా ఉన్నాం. అప్పుడు నీకు సమస్తము సమకూర్చబడి జరుగును. దేవుడు ప్రేమించే వారికి సమస్తము సమకూర్చబడి జరుగును అని కూడా వ్రాయబడి ఉంది. కనుక దేవుడు చేసిన మేలును మనకందరికీ మేలు చేస్తానే ఉన్నాడు. దేవుడు మనకు అందరికీ మేలు చేస్తున్నాడు. కానీ మనము కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తూ ఆ మేలుని సమాజంలో ప్రకటించాలి. ఇది అభ్యాసం చేసుకోండి. అప్పుడు మనకి సాక్ష్యానికే సమయాలు దొరకవు. సాక్ష్యం చెప్పడానికే నేను సాక్ష్యం చెప్పాలి అనుకుంటాను. కనుక అలాగా ప్రతి వ్యక్తి కూడా మనం అలాగా సిద్ధపడవలసిన వారంగా ఉన్నాం. అందరికి వందనాలండి. తర్వాత మీ యొక్క కుటుంబ ప్రార్థనలో ప్రసంగి కుటుంబాల గురించి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. తప్పనిసరిగా కొంచెం ఆ కుటుంబంలో గడిపిడిగా ఉంది. మీరు అందరూ ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తాం. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. మనుషుల ద్వారా జరిగాయి. మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవా ఆశ్రయించిన నరుడికి మేలు. కనుక ప్రార్థన చేయండి మంచి వ్యక్తులు. కానీ అపవాది అనేవాడు చెదరగొట్టువాడే ఉన్నాడు. కనుక దేవుడు మనల్ని కలిపే దేవుడుగా ఉన్నాడు, సమీపంగా చేసే దేవుడుగా ఉన్నాడు. అపవాది అనేవాడు దూరం చేసేవాడు కాదు, చెదరగొట్టేవాడు కాదు. కనుక మనం ఎక్కువగా ప్రార్థనలో గడపగలిగితే కొన్ని సమస్యలు తీర్చేది